శ్రీ రమణాశ్రమ లేఖలు 239వ లేఖ. తుల్య నిందాస్తుతిర్మౌని. ఇది 14 ఏప్రిల్ 1949 సూరినాగమ్మగారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. 1945 జూలై ప్రాంతంలో ఒక యూరోపియన్ యువకుడు నీలగిరి నుండి ఇక్కడికి వచ్చాడు. అతను వచ్చేసరికి 7:30 అయింది. భగవాన్ స్వల్పాహారార్థం లోపలికి వెళ్ళారట. పళ్ళ బుట్ట తదితర సామాన్లు హాల్లో ఒప్పజెప్పి అతడు దడబిడలుగా భోజనశాలలోకి వెళ్ళడంలో మనీ పర్సు దారిలో పడ్డదట. అతడిది గమనించలేదు. అనంతపురం నుండి వచ్చిన ఒక రెడ్డి తాత అది చూస్తూ ఉన్నాడు. ఆ యువకుడు రాని చెప్దాం అనుకుంటూ ఉంటే ఒక పంగనామాల పెద్ద మనుషుడు పెద్ద తలపాగాతో వచ్చి పర్సు తీస్తుంటే తాత చూచి, దొరదయ్యా అన్నాడట. వారి తాలూకు వాడినయ్యా నేను, వారే తెమ్మన్నారు, వారికే ఇస్తాను అని ఆ తాతకు వైష్ణవమాయ కప్పి భోజనశాలలో ప్రవేశించి రెండో కంటికి తెలియకుండా అదృశ్యమైనాడట. యూరోపియన్ యువకుడు వచ్చి పర్సు పోయిందని 10 మందితో చెప్తే నామాల వారి నటన తాత చెప్పాడు. 10 మంది 10 దోవలు వెతికినా ప్రయోజనం లేకపోయింది. పర్సులో ఉన్నది 10 రూపాయలట. 7:15కి నేనొచ్చేసరికి ఈ కథంతా జరిగింది. రెడ్డి తాత వల్ల పై కథంతా విని హాల్లోకి వెళితే భగవాన్ చిరునవ్వుతో, ఇదిగో ఆ పరమ వైష్ణవుడికి 10 రూపాయలు దక్షిణ ఇచ్చుకున్నది వీరే అని నాకు చూపారా యువకుణ్ణి. హాల్లో ఉన్న ఒక పెద్ద మనిషి అందుకుని, ఆ పర్సు దొరికిన వారు భగవానే నాకు ఇచ్చారని సంతోషిస్తారులేండి అన్నాడు. సరి పోగొట్టుకున్నవారు భగవానే ఎత్తుకుపోయినారని అనుకుంటారు అని సెలవిచ్చారు భగవాన్. ఇంచుమించు ఆ రోజుల్లోనే ఒకనాడు ఎక్కడి నుంచో కొందరు భక్తులు ఆశ్రమానికి వచ్చారు. వారంతా స్నానపానాదులు ముగించుకుని ఒక పెద్ద పళ్ళెల్లో ఫలాహారాలు పళ్ళు మొదలైనవి పెట్టుకుని భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించి కూర్చున్నారు. కొంచెం ఆగి అందరూ అరుణాచలేశ్వరుల ఆలయానికి వెళ్ళి వస్తామని లేచారు. అందులో ఒకరు చేతులు జోడించి, స్వామి, నేనొక పని ప్రారంభిస్తూ భగవానుని ప్రార్థన చేసుకున్నాను. తమ అనుగ్రహం వల్ల అది ఫలించింది. నా అభివృద్ధికి శ్రీవారి అనుగ్రహమే కారణం. అది ఇది అంటూ చాలాసేపు స్తోత్రం చేసి అందరితోనూ కలిసి ఆలయానికి వెళ్ళారు. వారటు వెళ్ళగానే భగవాన్ చిరునవ్వుతో అందరినీ చూచి, నాదేదో అనుకున్నారట, వారి కర్మానుసారం అది ఫలించింది. భగవాన్ అనుగ్రహం వల్లనే అది అయిందని స్తోత్రం చేశారు. ఇంకొకరికి వారి కర్మను అనుసరించి అనుకున్నది కాదు. వారు భగవాన్ ఏమీ సహాయం చేయలేదు, ఏం లాభం అని నిందిస్తారు. ఇది వచ్చినట్లే అది వస్తుంది, మనం రెండూ తీసుకోవాల్సిందే అని సెలవిచ్చారు. అందుకు నిదర్శనంగా నిన్న ఒక విషయం జరిగింది. ఏమంటే, దుష్టులెవరో భగవానుడిపై నిందారోపణ చేస్తూ ఇంగ్లీష్లో రాసిన ఉత్తరం నిన్న ఉదయం పోస్ట్లో వచ్చింది. ఆశ్రమం వారది మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో భగవాన్కు చూపారట. సాయంత్రం 3ంటికి మురగనారు, విశ్వనాథ బ్రహ్మచారి మొదలైన భక్తులంతా రాగానే ఆ లేఖావృత్తాంతం చెప్పి నవ్వుతూ, ఏమోయ్ వెంకటరత్నం, ఆఫీస్కి వెళ్ళి ఆ ఉత్తరం తీసుకొనిరా, వీరెవరైనా చదివి అందరికీ వినిపిస్తారు అన్నారు. అదెందుకు అని అతను వెళ్ళలేదు. ఎందుకంటావేమయ్యా, మీరంతా స్వామి స్వామి అంటూ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. ఆ ఉత్తరం చదివితే తెలుస్తుంది మన స్వామిత్వం అంతాను. పోయి తీసుకొనిరా, అంతా చూస్తారు అన్నారు భగవాన్. కదలలేదు అతను. భగవాన్ అతని చూస్తూ, ఎవరైనా భగవాన్ అంతవారు ఇంతవారు అని స్తోత్రం రాస్తే తెచ్చి అందరూ వినేట్లుగా 10 మంది చేత చదివిస్తావే, ఇదెందుకు తేవు అని మా వైపు తిరిగి, ఇదిగో చూచారా వీడి చేష్టలు, భగవాన్ అంత గొప్పవారు ఇంత గొప్పవారు అని ఎవరైనా స్తోత్రం రాసి పంపితే తెచ్చి చూపిస్తాడు, చదివిస్తాడు. ఇది కూడదట ఏమో అన్నారు భగవాన్. సరి అదెందుకు చదవడం అన్నారు మురగనార్. ఓహో, అదా సంగతి, అంతా ముందే కూడబలుక్కున్నారు కాబోలు, పోని నాగే అంటూ మందహాస ముఖార విందులై మౌనం వహించారు భగవాన్. శ్రీవారి పెంపుకు ఓర్వక అపకారం చేయాలని తలపెట్టిన మల్లస్వామి, జటాస్వామి మొదలైన వారి ఎందున్నూ సౌహార్ద్ర భావాన్ని వ్యక్తీకరించిన భగవాన్కు ఇది ఒక లక్ష్యమా ఏమి అని మేమంతా అనుకున్నాం. భగవద్గీత 12వ అధ్యాయంలోని సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయో శీతోష్ణ సుఖదుఃఖేషు సమత్సంగ వివర్జితః. అలాగే ఇంకొక శ్లోకం, తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః. ఈ శ్లోకాలకి ఇది దృష్టాంతరం కదా. ఇట్లు సోదరి. 240వ లెక్క. 240 పాతాళ లింగం. ఇది మే 10,
1945వ సంవత్సరంలో రాసిన లేఖ. శ్రీ భగవాన్ ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్న 1000 కాళ్ల మంటపంలోని పాతాళలింగం వద్ద కొన్నాళ్లు రక్తం కారేట్లు కీటకాలు కరిచినా లక్ష్య పెట్టక తదేక నిష్ఠతో నివసించి ఉన్నారని చరిత్రలో రాసి ఉన్నారు కదా. శిథిలావస్థలో ఉన్న ఆ గుహ, అందున్న లింగము మనం చూచే ఉన్నాం. ఆ మధ్య ఆ గుహను బాగు చేసి చక్కని దేవాలయంగా మార్చాలని మిసెస్ తలియార్ ఖాన్ ప్రయత్నపడి డబ్బు వసూలు చేసి తారాపూర్ కంపెనీ వారిని కాంట్రాక్టర్లుగా నియమించింది. మాతృభూతేశ్వరాలయ కుంభాభిషేకానికి ముందే అది తయారైంది. అయినప్పటికీ కుంభాభిషేకానంతరమే తెరిచే ఏర్పాటుతో ఆ కార్యక్రమం నిలిపి ఉంచారు. మార్చి 17వ తేదీన కుంభాభిషేకమైంది కదా, అందువల్ల ఈ నెల 4వ తేదీ ఉదయం 8:30కు ఆ పాతాళలింగ దేవాలయం గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి వచ్చి తెరిచేటట్లు ఏర్పాట్లని చేసి ఆహ్వాన పత్రికలు అందరికీ పంపించింది మిసెస్ తలియార్ ఖాన్. రాజదర్బార్తో వచ్చే ఆ రాజప్రతినిధి రాకకు ముందే ఎక్కడెక్కడి నుంచో రిజర్వ్ పోలీస్ దళాలు వచ్చినాయి. రోడ్లన్నీ మరమ్మతు చేసి జాతీయ పతాకాలతో అలంకరించారు. 1000 కాళ్ల మంటపమంతా శుభ్రపరిచి సున్నం కొట్టించారు. ప్రేక్షకులు చాలామంది వచ్చారు. ఊరంతా కిటకిటలాడింది. ఆ గవర్నర్ జనరల్తో పాటు మద్రాస్ గవర్నరు, భావనగరం మహారాజా దంపతులు వస్తారని, వారు భగవాన్ దర్శనార్థం 10:30 గంటలకు ఆశ్రమానికి రాగలరని తెలిసి మున్సిపాలిటీ వారు, పోలీసు వారు తగిన ఏర్పాట్లని చేశారు. ఆ రాజప్రతినిధి అనుకున్న వేళకు సరిగ్గా రైలు దిగి వచ్చి ఆ పాతాళలింగ భవనం తెరిచి అక్కడే శ్రీ భగవానుని గురించి ప్రశంసనీయంగా ప్రసంగించి అత్యవసరమైన పనులు ఉన్నందువల్ల ఆశ్రమానికి రాలేకపోతిని అని గవర్నర్ ద్వారా భగవాన్కు విన్నపం పంపి వెళ్ళిపోయారు. వారట పోగానే అక్కడి జనమంతా ఇక్కడికి వచ్చి చేరారు. 10:30 కల్లా భావనగరం రాజదంపతులు భగవాన్ సన్నిధికి వచ్చి భక్తిపూరిత హృదయులై ప్రణమిల్లి అనేక విధాల ప్రస్తుతిస్తూ అరగంట ఉండి అనుగ్రహ ప్రసాదం స్వీకరించి సెలవు పొంది వెళ్లారు. ఆ దేవాలయం తెరిచినప్పుడు జరిగిన వైభవమంతా చూచి వచ్చిన భక్తులు ఒకరు భగవాన్ను ఉద్దేశించి, ఎక్కడా 1000 కాళ్ల మంటపంలో గుహలు ఉండవే, ఇక్కడ ఈ గుహ ఏర్పడ్డ కారణం ఏమిటో అన్నారు. భగవాన్ ప్రసన్న వదనంతో, అవును, ఎక్కడా ఉండవు. ఇక్కడ ఇది ఉన్న కారణం ఏమిటంటే, ఎవరో పెద్దలు గతించినప్పుడు వారి శరీరం ఇక్కడ సమాధి చేసి లింగం ప్రతిష్ఠించారట. 1000 కాళ్ల మంటపం కట్టకముందే ఉన్నందువల్ల దాన్ని కదల్చక అలాగే అడుగున ఉంచి తదితర స్థలం మెరక చేసి ఆ మంటపం కట్టారట. అందువల్ల అది అడుగున పడి గుహ వలె ఉండిపోయింది. తర్వాత ఆ గుహా మార్గానికి మెట్లు కట్టారు. నేను అక్కడున్న రోజుల్లో అంతా మట్టి కొట్టుకుని ఉండేది. మంటపంలో ఏనుగు, గుహలో నేను తప్ప మరెవ్వరూ ఉండేవారు కాదు అని సెలవిచ్చారు. ఆ గుహ ఏర్పడ్డ కారణం విని అంతా ఆశ్చర్యం చెందారు. ఆ 1000 కాళ్ల మంటపం ఆంధ్ర సామ్రాట్ అయిన శ్రీకృష్ణదేవరాయలే నిర్మించినట్లు కోవెల గోడల మీద శాసనాలు ఉన్నవని, ఆ శాసనాలలో రాయలవారు ఇంకా అనేక ధర్మాలు చేసినట్లు చెప్పి ఉందని లోగడ భగవాన్ అనేకసార్లు సెలవిచ్చారు. అది విని డాక్టర్ అనంతనారాయణరావు కొందరు భక్తులను వెంట పెట్టుకుని వెళ్ళి ప్రాకృత భాషలో ఉన్న ఆ శాసనాలు కాపీ చేయించుకొని వచ్చి ఇంగ్లీష్కు తర్జుమా చేయించి తమ పుస్తకంలో ప్రకటించారు సుమా. 1944 జూన్లో నేను తిరుచుళ్ళి వెళ్ళి వచ్చినప్పుడు భగవాన్ సెలవిచ్చిన గాథలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మరొకసారి సావకాశంగా రాస్తాను. ఇట్లు సోదరి. దీంతో 240వ లేఖ పూర్తయింది. ధన్యవాదాలు.